హాయ్ ఫ్రెండ్స్, రమాదేవి ఆల్ వీడియో ఛానల్కి స్వాగతం. ఇవాళ గుంత పొంగనాలు వేసానండి. కొంచెం దోసల పిండిలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసేసి గుంత పొంగనాలు వేసేయాలి. కొంచెం కొంచెం స్పూన్తో పిండి వేసేయాలి. కొంచెం చక్కగా మంచిగా ఉడుకుద్ది. స్పూన్తో తిప్పేసేసేయాలి. మళ్ళీని చూసారా ఎర్రగా కానీ గుంత పొంగనాలు చాలా టేస్ట్ వస్తుందండి. మనం దోసల పిండిలోనే రుబ్బేటప్పుడు కొంచెం అన్నం వేస్తే ఎర్రగా దోశ అయినా గుంత పొంగనాలైనా మంచిగా ఎర్రగా చక్కగా కాలినట్టు వస్తుంది. చాలా బాగా వస్తాయి దోశలైనా గుంత పొంగనాలైనా. సూపర్ టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా గుంత పొంగనాలు వేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అది. సూపర్ టేస్టీ కూడా ఉంటాయి. దాంట్లో చట్నీ అవసరం లేదు. కొంచెం కారపొడి వేసుకొని తినేయచ్చు మనం. చూసారా గుంత పొంగనాలు ఎంత బాగున్నాయో. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇక దోశ కూడా వేసానండి ఆ చేత్తో. ఉల్లి దోశ, వేడి వేడి దోశ. దోశల పిండిలో రుబ్బేటప్పుడు కొంచెం అన్నం వేస్తానండి. అవి అట్లా ఎర్రగా చక్కగా వస్తాయి. చాలా బాగుంటాయి. సూపర్ టేస్టీ కూడా. మీరు కూడా గుంత పొంగనాలు వేసుకోండి. గుంత పొంగనాలు, దోశ సూపర్ టేస్ట్. దోశ, కారపొడి, గుంత పొంగనాలు, దోశ సూపర్ టేస్ట్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు వీడియో సరిగ్గా తీయలేదని తెలుసు. కొంచెం ఫోను కొంచెం ఖరాబ్గా ఉంది, క్షమించండి. కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.